అబ్రహాము గారి ద్వారా, ఇస్సాకు గారి ద్వారా ఎవరు రాబోతున్నారనే విషయం మనం ఆలోచన చేసాం. ఎవరు రాబోతున్నారు భూమి మీదకే? యేసుక్రీస్తు వారు భూమి మీదకే రాబోచున్నారు. అందుకే స్త్రీని కూడా, కనాను దేశపు స్త్రీల్లో ఎవరిని కూడా వివాహం చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు? అబ్రహాము గారు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇస్సాకు భార్యను తీసుకొని రావాలంటే ఎక్కడికి వెళ్ళమన్నారు? ఆయన ఎవరిని వెళ్ళమన్నారు? ఎక్కడికి వెళ్ళమన్నారంటే తన పెద్ద దాసుడిని వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నారంటే మెసొపొతేమియా దేశానికి వెళ్ళమన్నాడు. పంపిన ఆయనకు కూడా విశ్వాసం ఉంది, పంపబడిన వాడికి కూడా ఏముంది? విశ్వాసం, నమ్మకం కూడా, యథార్థమైన మనసు కూడా ఈయనకున్న. అంటే చూడండి, ఒక కార్యక్రమం జరగాలి అంటే, ఒక కార్యం జరగాలంటే, ఒక పని సఫలం అవ్వాలంటే ఏదో ఒకరు అనుకుంటే, ఒకరికి ఇష్టమైతే, ఒకరికి అభీష్టమైతే సరిపోదు. ఇక్కడ చూసారా ఎలాగుందో? దేవుడు అనుకున్నది అబ్రహాం గారు అనుకోవాలి. దేవుని ఆలోచన అబ్రహాం గారికి తెలియాలి. ఇప్పుడు అబ్రహాం గారి ఆలోచన ఎవరికి తెలియాలి? దాసుడుకు తెలియాలి. తెలిస్తే సరిపోదు. తెలిసిన దానిని ఇప్పుడు చక్కగా నెరవేర్చడానికి విచారించే మంచి మనసు ఉండాలి. ఎలాంటి మనసు ఉండాలి? విచారణ చేసే, దేవుని కార్యములను విచారించే మంచి మనసు ఉండాలి. ఆ విషయాన్ని కూడా మనం చూసాం. ఎక్కడ చూసాం? కీర్తన గ్రంథంలో ఆ వచనాన్ని చూసాం. ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? మరలా ఒకసారి చూద్దాం వచనాన్ని. 111వ కీర్తన 2వ వచనం. 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. యెహోవా క్రియలు ఎలాంటివి? గొప్పవి. యెహోవా క్రియలు గొప్పవి. దేవుడు గొప్పవాడు. ఆయన చేసే కార్యాలు కూడా ఎలాగ ఉంటాయంటే గొప్పగా ఉంటాయి. ఏంటి దేవుని కార్యాలు గొప్పగా ఉంటాయంటే, మన జీవితంలో మనం ఏదో భూ సంబంధంగా 3 పువ్వులు 6 కాయలు వెలిగిపోతామని కదా దీని అర్థం. అలాగంటే దాసుడికి ఏముందో చెప్పండి? ఎలియాజర్కి. ఎలియాజర్ ఎవరు? ఎలియాజర్ ధనవంతుడా? అబ్రహాం ధనవంతుడా? ఎలియాజర్ గొప్పవాడా? అబ్రహాం గొప్పవాడా? అబ్రహాం గొప్పవాడు. ఎలియాజర్ది చిన్న స్థాయి, తక్కువ స్థాయి. అబ్రహాము గారి కంటే ఎలియాజర్ది చాలా తక్కువ స్థాయి. అయినా సరే యెహోవా క్రియలు గొప్పవి. యెహోవా క్రియలు గొప్పవి. వాటి యందు ఇష్టము గలవారు ఏం చేస్తారంట? వాటిని విచారణ చేయుదురు. విచారిస్తారు. ఎలాగర్థమైంది అసలు ఎలియాజర్ గారికి? చూసారా? అంటే ముందు కార్యములను విచారించే ఇష్టమైన మనస్సు ఎవరిలో ఉండాలో తెలుసా? మనలో ఉండాలి. అతనిలో ఉంది. అది అతనిలో ఉంది. అబ్రహాము యొక్క పెద్ద దాసుడిలో ఆ మనసు ఉంది, ఇష్టం ఉంది. అందుకే విచారణ చేయగలిగాడు. సూచన కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూచన కూడా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? దానిని విచారించడానికి సూచన చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నీళ్ళ బావి దగ్గరకు వెళ్ళడం, తీసుకుని వెళ్ళిన 10 ఒంటెలను ఏం చేయించాడు అక్కడ? మోకరించడం. ఇతడు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేయడం, దేవునికి ప్రార్థన చేయడం. ఏంటి? ఎలాంటి మనసు ఏంటి అబ్రహాం యొక్క పెద్ద దాసుడికి ఉందో చూసారా? ఎలాంటి మనసు ఉందో చూడండి అబ్రహాం యొక్క పెద్ద దాసుడికి. చాలా ఆశ్చర్యం కదా ఇది. దేవుని క్రియలందు ఇష్టం కలిగి వాటిని విచారించే మనసు ఉంది. ఈ కార్యం పవిత్రమైందనే విషయం అర్థమైంది. దీనిని నేను యథార్థమైన మనసుతో దీనిని సాధించాలంటే కేవలం దేవుని యొక్క
సహాయం మీద మాత్రమే నేను ఆధారపడాలి, దేవుని మీద మాత్రమే నేను ఆధారపడాలి. ఎంత గొప్పగా ఉందో చూసారా? దేవుని మీద ఆధారపడే స్థితి చూస్తే చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఎంతగా ఆధారపడ్డాడో చూడండి, ఎంతగా దేవుని మీద ఆధారపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ ఆధారం ఎవరో తెలుసా? దేవుడి మీద ఆధారపడతాను, లేదంటే ఆధారం దేవుడే నా ఆధారం అని చెప్పి మన యొక్క సొంత ఆలోచనలోనికి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. మరలా అర్థమైందా లేదా? దేవుడే నా ఆధారం, లేదంటే దేవుని మీద నేను ఆధారపడుతున్నానని చెప్పి దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి తప్ప మరలా మన సొంత ఆలోచనలోనికి ఏమాత్రం కూడా వెళ్ళకూడదు. అలా వెళ్తే మరలా ఏం జరుగుతుంది? కార్యం సఫలం అవ్వదు, పనులు జరగవు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఇది ఏదో చాలా చిన్నగా ఉంటుంది. మనం ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్నాం ఈ వాక్యం. అబ్రహాము పెద్ద దోసుడేటి, కోడలను తీసుకురమ్మో నాకు ఎక్కడికో పంపించడం ఏంటి? కార్యం దేవుడు జరిగించాడు. లాభాన యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా, నీవు బయట నిలవనేలా అని చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ వాడతారో తెలుసా? ఎక్కువగా ఈ ప్రసంగం ఎక్కడ ఉంటుందో తెలుసా? పెళ్ళికే పరిమితం, కేవలం పెళ్ళికి మాత్రమే పరిమితం. ఇది మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేం. ఏంటి? ఎవరిష్టానుసారంగా వారు చేసేసుకుని, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు వెతుక్కుని ఏమంటారు? మరలా ఇది అవునని కానీ కాదని కానీ చెప్పలేమంటారు. ఇది ఒక పెద్ద మోసం. ఇది దేవుని మీద ఆధారపడే స్థితి ఎక్కడ కనిపించదు మనకి. దేవుని మీద ఆధారపడకుండా ఏంటి ఈ మాటలన్నీ చాలా చక్కగా చెబుతారు మనుషులు, ఒక కట్టుగా తల్లినట్టుగా. దేవుని మీద ఆధారపడే స్థితి ఉండాలి. దేవుని మీద ఆధారపడడం అంటే ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆయన ఆలోచనలు మనం స్వీకరించడం. ఏం స్వీకరించడం? దేవుని ఆలోచనను మనం ఏం చేయాలి? స్వీకరించాలి. ఆయన మాటలను వినే మనసు ఉండాలి. ఆయన మాటలను నమ్మే విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. ఏ ధైర్యంతో 10 ఒంటెల్ని వెండిని బంగారాన్ని పట్టుకుని తమది కాని దేశానికి, మెషపొతమియా దేశానికి వెళ్ళిపోయాడు అబ్రహాం పెద్ద దాసుడు. ఆలోచన చేయండి ఒకసారి. ఏంటి ధైర్యం? ఒకటే ధైర్యం, అబ్రహాము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవే. ఆ కార్యముల యందు అబ్రహాము యొక్క పెద్ద దోసుడికి కూడా ఏముందో తెలుసా? ఇష్టం కలిగి ఉన్నాడు. లేకపోతే విచారణ ఎంత చేస్తాడు చెప్పండి? ఆ సూచనగా ఒంటెలను మోకరింపజేసి ఇతను కూడా మోకరించి అక్కడ ప్రార్థన చేసే విధానం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా? ఏ స్త్రీ అయితే బావిలో నుంచి నీళ్లు చేది పైకి తీసి ఒంటెలకు నాకును ఇస్తుందో ఆమె ఎవరంట? ఇస్సాకుకు భార్య. ఎంత బాగుందో చూసారా సూచన? ఎంత బాగుందో చూడండి సూచన. దేవుడి మీద ఆధారపడితే కార్యం ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే లోపల వేరేగా ఉందనుకోండి. ఎలీషా శిష్యుడు గెహజీ కూడా వచ్చాడు పరిగెట్టుకుని, దండం పట్టుకుని. ఏం పట్టుకుని వచ్చాడు? దండం పట్టుకుని వచ్చాడు పరిగెట్టుకుని. మీద పెట్టాడు. ఎలాగా బ్రతికాడా బిడ్డ? బ్రతకలేదు. ఎందుకంటే ఇతనిలో ఏం లేదు తెలుసా? యథార్థత లేదు. గెహజీలో ఏమి లేదు? యథార్థత లేదు. ఇది పవిత్రమైన కార్యం, ఇది దేవుని కార్యం అనే ఆలోచన కూడా అస్సలు లేదు. ఎందుకు లేదు?
ఎందుకు లేదంటారు? ఏం ఆలోచిస్తానంటారు గెహజీ? ఎందుకు లేదంటారు? ఒక విషయం చూద్దాం, ఒక పాయింట్ చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. యథార్థత ఇది పవిత్రమైన కార్యం అనే విషయం ఎందుకు గెహజీకి అర్థం కాలేదో 33వ అధ్యాయం 31వ వచనం యెహెజ్కేలు గ్రంథం చూస్తే ఒక మంచి మాట ఇక్కడ యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు పలికించాడు. నా జనులు రాదగని విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. హృదయం దేనినో కోరుకుంటుంది, మనసు దేనినో కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది ఇంతకీ? ఏం కావాలి ఇంతకీ? లాభం కావాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూసారా? ఎందుకు గెహజీ వెళ్ళిన ఆ కార్యం ఎందుకు సఫలం అవ్వలేదు? ఎలీషా గారు ఆ దండం ఇచ్చి చేతికిచ్చి పట్టుకెళ్ళు మీద పెడితే ఆ కుమారుడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు కార్యం జరగాలి కదా. ఎందుకంటే యెహోవా క్రియలు ఎలాంటివి? గొప్పవి. వాటి యందు ఇష్టము కలిగిన వారు వాటిని ఏం చేస్తారు? విచారణ చెయ్యదురు. విచారించే మంచి మనసు, ఇష్టము ఉండాలి కదా. ఈ కార్యం ఎందుకు జరగలేదు అంటే ఏం లేదు. ఏం కోరుకుంటున్నాడు గెహజీ? ఏం ఆలోచిస్తుంది హృదయం? లాభాన్ని హృదయం అపేక్షిస్తుంది. తర్వాత సందర్భంలో గెహజీ జీవితం ఏంటో తర్వాత మనకు తెలుసు. లాభాన్ని అపేక్షించే కదా సిరియా సైన్యాధిపతి నయమాను తెచ్చిన వెండికి బంగారానికి ఆశపడి పరిగెత్తుకుని వెళ్ళాడా? పరిగెత్తుకుని వెళ్ళాడు కదా. ఏం అపేక్షించింది హృదయం? ఏముంది లోపల ఏముందో తెలుసా? లాభ అపేక్ష ఉంది. లాభాన్ని అపేక్షించడం అనేది లోపల ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కానీ అబ్రహాము పెద్ద దోషులు ఇది లేదు. అందుకే దేవుడు చక్కగా వెళ్ళిన పనిని దేవుడు ఏం చేశాడు తెలుసా? సంపూర్ణం చేశాడు, పరిపూర్ణం చేశాడు. దేవుడు సంపూర్తి చేశాడు. దేవుడు వెళ్ళిన పనిని, ఏదైతే పని నిమిత్తం వెళ్ళాడో, కార్యక్రమ నిమిత్తం వెళ్ళాడో దానిని దేవుడు విజయవంతంగా దానిని పూర్తి చేసి మరలా కనాను దేశానికి అబ్రహాం యొక్క పెద్ద దోషుడిని అతనితో పాటు ఎవరిని తీసుకొని వచ్చాడు? రెబెకాను కూడా తీసుకొని వచ్చాడు. చూసారు ఎంత చక్కగా కార్యం నెరవేరిందో? మనలోనే విశ్వాసం లేనప్పుడు, మనలోనే నమ్మకం లేనప్పుడు, మన హృదయం యథార్థతతో కాకుండా లాభ అపేక్షతో నిండిపోయితే ఏం జరుగుతుందో తెలుసా? గెహజీలాగా అయిపోద్ది పరిస్థితి అంతా కూడా. కార్యం నెరవేరదు, జరగదు. ఎందుకంటే దేవుడు చెప్పింది, లేదంటే గురువు గారు చెప్పింది ఒకటైతే శిష్యుడికి తను ఆలోచించేది వేరుగా ఉంది. కలలేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. కానీ అక్కడైతే అబ్రహాము గారు ఆలోచించిందే ఎవరు ఆలోచిస్తున్నారు? పెద్ద దోసుడు ఆలోచిస్తున్నాడు. చూసారా? పంపించిన వాడే కాదు, పంపబడిన వాడు కూడా ఎలా ఉండాలో తెలుసా? చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలండి. మనం కూడా ఎవరో తెలుసా? పంపబడిన వారమే భూమి మీదకి. ఎవరో మనం? పంపబడిన వారం. ఎవరు పంపించారు మనల్ని భూమి మీదకి? పరలోకంలో ఉన్న దేవుడు భూమికిని, ఆకాశమునకును, సముద్రమునకును ప్రభువు అయిన దేవుడు మనల్ని భూమి మీదకు
పంపించాడా? మనం కూడా పంపబడ్డాం కదా. దేనికోసం పంపబడ్డాం? మనం దేనికోసం పంపబడ్డాం? ఏంటి? దేవుని చిత్తమును నెరవేర్చడానికే పంపబడ్డాం. యేసుక్రీస్తు వారే గుర్తుకు రావాలి మనకి. ఏం చెప్పాడు ఆయన బ్రతుకున్న దినాలలో? నా చిత్తమును నేను నెరవేర్చుకోవడానికి భూమి మీదకి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి తిని. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి తిని. దేవుడు భూమి మీదకు పంపించాడు మనల్ని. భూమి మీదకు పంపించాడు ఎందుకంటే కార్యం ఏమవ్వాలి? సఫలం అవ్వాలి ఖచ్చితంగానే. ఆయన పని సఫలం అవ్వాలి. ఆయన పని ముగించబడాలి. ఆయన పనిని ముగించాలి. అలా ముగించాలంటే ముందు దేవుని పని పవిత్రమైన కార్యమని దానిని జాగ్రత్తగా చేసే ఒక యథార్థమైన మనసు మనలో ఉండాలి. దీనికి తోడుగా నమ్మకము, విశ్వాసం అనేవి చాలా చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. ఇవి లేకుండా చాలా కష్టం పని చేయడం అనేది. దేవుని పని జరిగించడం అనేది, దేవుని పని చేయడం అనేది చాలా కష్టం. చాలా కష్టం. ఇది అర్థం కావాలి ముందు మనకి. ఇది అర్థం కావాలి ముందు. ఏంటి, పంపబడిన వాడు అంత నమ్మకంగా పని నెరవేర్చాడా? పంపబడినవాడు. అబ్రహాము దాసుడే. మనం ఎవరం? దాసులం కాదు. మనం ఎవరం? స్వతంత్రులు, దేవుని కుమారులు. మన దాసులమా? మన దాసులమండి? మన దాసులం కాదు. దాసులు అంటలేదు, సేవకులను కూడా అంటలేదు. ఆయన ఏమన్నాడు? క్రీస్తునందు మీరు అందరూ కూడా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో మీరందరూ కూడా ఏంటి, క్రీస్తునందు దేవునికి ఏమవుతారో తెలుసా? పిల్లలు, కుమారులు, కుమార్తెలు అని సంబోధించాడు. ఇక దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏంటి, ఇక భేదం లేదన్నాడు. ఇంకా భేదం లేదు. అందరూ కూడా క్రీస్తునందు దేవునికి ఏమవుతారో తెలుసా? పిల్లలు, కుమారులు. ఏంటి, అబ్రహాము యొక్క దాసుడే అంత నమ్మకంగా ఉంటే మరి కుమారులు ఎంత నమ్మకంగా ఉండాలో ఆలోచన చేయండి. ఎంత నమ్మకత్వాన్ని చూపించాలి? కుమారుడైతే ఎంత నమ్మకత్వాన్ని చూపించాలి? దాసుడే అలాగున్నాడు కదా. దాసుడు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు కదా. మరి కుమారులు మనం ఎంత నమ్మకం కలిగి ఉండాలి? ఆలోచన చేసుకోవాలి. దేవుని పనిలో, దేవుని కార్యక్రమాల్లో, దేవుని కోసం బ్రతకడంలో మనం ఎంత నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని దేవుని పట్ల మనం చూపిస్తున్నాం. ఆయన కార్యములను ఇష్టపూర్వకంగా విచారించి తెలుసుకునే మంచి మనసు మనలో ఉందా? విచారించి తెలుసుకుంటున్నావా దేవుని పనిని, దేవుని కార్యక్రమాలని? అలా తెలుసుకోవాలంటే ముందు ఆయన పని మీద శ్రద్ధ, ఆయన పని మీద ఇష్టం, ఆయన కార్యక్రమాల మీద ఇష్టం, ఆయన కార్యక్రమాల మీద మమకారం, ప్రేమ, ఇవన్నీ ఉండాలి మనకి. ఇవన్నీ ఉండాలి. అందుకనే కదా ఎదుటి వ్యక్తి మీద ఇష్టం ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలం. ఇష్టం లేనివాడి కోసం ఏమైనా చేయగలం మనం? ఏంటి, ఇష్టం లేనివాడి కోసం ఏమైనా చేస్తావా? ఇంట్లోకి వస్తే మంచిని కూడా ఎవరు ఇష్టం లేకపోతే ఇస్తారా? ఎవరండి? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటి, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని పనుల మీద, ఆయన కార్యక్రమాల మీద ఎంత మక్కువ, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉండాలో ఆలోచన చేయండి. ఎంత గౌరవం ఉండాలి. కుమారులు మనం. దేవుడు భూమి మీదకు పంపించాడు కార్యాన్ని సఫలపరుచుకొని తిరిగి రమ్మని. అంతేగాని తినేసి పడుకుని నిద్రాసక్తులై, సోమరులై, నిష్ఫలులై, అంధులై, అవిశ్వాసులై, భ్రష్టులై, దుర్నీతిపరులై రమ్మని కాదు. ఏదైతే ఆయన కార్యక్రమాలను ఆయన సమాజంలో ఉంచాడో, ఆయన పనిని మనకి నియమించాడో దానిని వినయ విధేయతలతో, శ్రద్ధ భక్తులతో, గౌరవంతో, ప్రేమతో, మక్కువతో, ఇష్టం కలిగి
నెరవేర్చేవారుగా మనం ఉండాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశాడండి ఆయన. చాలా చక్కగా తెలియజేశాడు. ఈ విషయాలన్నీ ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం కూడా పంపబడిన వారు, మనల్ని పంపించింది దేవుడు. మరి దానికి పంపబడిన మనం పంపించిన వాని యందు మనం చూపించే ఆ వినయం, విధేయత, ఆ ప్రేమ, మక్కువ కలిగి ఉన్నామా? ఖచ్చితంగానే ఉండాలి. ఖచ్చితంగా తెలియకపోతే నేర్చుకోవాలి. దేవునికి కావలసిన మాటలు కాదు. ఇదిగో ఇక్కడ ఏజికేలు గ్రంథంలో చూస్తే వీరందరూ కూడా రాదగని విధంగా వస్తారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ. ఎక్కడికి? దేవుడి దగ్గరికి రాదగని విధంగా వస్తున్నారు. రాదగని విధంగా నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఇప్పుడు అబ్రహాము చెప్పిన పని కార్యం జరగకపోతే, అలా ప్రవర్తించకపోతే, అలా చెయ్యకపోతే, ఆ పెద్ద దాసుడి గురించి ఇంత చరిత్ర ఇప్పటివరకు మనం చెప్పుకునే పరిస్థితి లేదు. అవసరం లేదు. అవసరం ఉందా చెప్పండి? అలా ప్రవర్తించకపోతే ఇంతవరకు తెలుసుకునే అవసరత లేదు. ఏదో నామకార్థంగా మనం కూర్చొని ఏదో చెయ్యాలి కదా, మొక్కుబడిగా ఏదో వెళ్ళాలి కదా అని నామకార్థంగా కాదు, హృదయపూర్వకంగా దేవుని పని అంటేనే ఇది పవిత్రమైన కార్యము. దేవుని పని పవిత్రమైన కార్యము. దీన్ని ఒక మంచి మనసు, యథార్థమైన మనసుతో దీన్ని నెరవేర్చాలనే ఒక ఇష్టము కలిగిన బ్రతుకులు మనం చూపించాలి. ఇష్టము కలిగిన బ్రతుకులు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే ఒక మంచి మనస్సు. ఎక్కువగా ప్రేమించడం, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటి? ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారే దేవుణ్ణి ప్రేమించిన వారు. అంతేనా? దీనికి మించిన నిర్వచనం ఉందా ఇంకొకటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారే దేవుణ్ణి ప్రేమించిన వారు. అంతే, ఇంకెంతకు మించి డెఫినేషన్ లేదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే జీవితాలు అరకొరగా ఎందుకు ఎలా మారిపోతున్నాయి? వెనక జరిగే పరిణామాలు ఏంటి? ఏం జరుగుతుంది? ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. అబ్రహాం దోసుడే కానీ నేర్పించిన పాఠం చాలా పెద్దది. దోసుడే అంత నమ్మకంగా ఉంటే దేవుని పిల్లలమైన మనం దేవుని కార్యక్రమాల్లో ఎంత చక్కగా, ఎంత గొప్పగా మనం ఆయన పనిని నిర్వర్తించాలి, ఎంత ఇష్టపూర్వకంగా ఆయన పనిని మనం కార్యాన్ని సఫలం చేయాలి భూమి మీద. ఆలోచన చేయండి ఒకసారి. ఎలాంటి బాధ్యత మన మీద ఉంది. అబ్రహాము పెద్ద దోసుడు బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. ఇచ్చిన బాధ్యత ఏమైంది? చక్కగా నెరవేరింది. నేనేటి నాతో దేవుడు మాట్లాడటం ఏంటి? నేను దేవునితో మాట్లాడటం ఏంటి? నేను దోసుని కదా. దేవుడు అబ్రహాంకి దేవుడికి సంబంధం, నాకు ఇక్కడ ఏం సంబంధం లేదు. నాకు దేవుడికి కనెక్షన్ లేదు. నాకు దేవుడికి ఏం రిలేషన్షిప్ లేదు. దేవుడు అబ్రహాం చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, నాకేం సంబంధం లేదు అని చేతులు గట్ట కూర్చోలేదండి. ఒక వేషధారణ లోపల చూపించలేదు. లోపల యథార్థమైన మనస్సు, దేవుని కార్యాలను విచారించే మనస్సు, ఇష్టం కలిగి ఉన్నాడు. దాసుడే మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నేర్చుకోవాలి ప్రతిదీ ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే చిన్న క్యారెక్టర్లు కానీ, చిన్న వ్యక్తిత్వాలే కానీ వాటిని ఆలోచన చేస్తే పెద్ద విషయాలు మనకు అర్థమవుతాయి. చిన్న క్యారెక్టరే. అబ్రహాం గురించి నేర్చుకుంటారు తప్ప అబ్రహాము దగ్గర ఉన్న దాసుడి గురించి నేర్చుకోరు. ఆలోచన చేశారా ఎప్పుడైనా? అబ్రహాం యొక్క దాసుడి గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? కార్యం ఎలా సఫలమైందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాక్యం కూడా ఎలా ఉంటుందంటే అనుకూలంగా సందర్భాలను ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి అనుకూలంగా తీసుకుంటాం, ఆ వాక్యాలను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం. అంతే.
అందుకే మనలో ఉన్న గొప్పతనం సమాజానికి తెలియదు. తెలియడానికి ఏది తీసుకొని రావాలి బయటికి, దాన్ని తీసుకొని బయటకు రావాలి, ఆ గొప్పతనాన్ని తీసుకొని రావాలి బయటికి. అలా తీసుకొని రావాలంటే ముందు ఇదిగో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ముందు మనలో ఉండాలి. ముందు మనలో ఉండాలి. దేవుని పని, ఆయన క్రియలు ఎంత గొప్పవో ముందు ఆలోచించి విచారించి తెలుసుకునే మనసు ముందు మనలో ఉండాలి. దేవుని పని ఎంత పవిత్రమైందో, దానిని ఎంత యథార్థమైన మనసుతో మనం నెరవేర్చాలో విచారించే మనసు, ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ మనకు తెలియాలి. ఏదో చెప్పింది మనం వినేసి వెళ్ళిపోవడం వల్ల దీనివల్ల ఉపయోగం లేదు, ఎప్పటికీ ఉపయోగం ఉండదు. ఇది పోనీ ఒకరు చేయించేది కాదు, దగ్గరుండే ఒకరు చేయించేది కాదు. అలా చేయించాలంటే ఇంకా అబ్రహం పెద్ద దోశని ఎందుకు పంపడం? అబ్రహం వెళ్ళిపోవచ్చు ఒంటెలను పట్టుకుని, అంతే కదా. చేయించేదైతే దోశని ఎందుకు పంపించడం? దోశడు కూడా అబ్రహం నేను కూడా వెళ్తే కానీ పని అవుద్దంటే దోశడు ఎందుకంటే నన్ను పంపించడం. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దోశడు ఆపేసేసి ఎవరు వెళ్తారో? అబ్రహం వెళ్ళిపోతాడు, అంతే. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎన్నో ఆలోచించుకుంటున్నాం. మన జీవన సంబంధమైన విషయాల్లో ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం. దేవుని విషయంలో మన ఆలోచనలకు పదును పెట్టాలి. ఖచ్చితంగా మన ఆలోచనలకు పదును పెట్టాలి. దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి మనం వెళ్ళాలి. మనం ఎందుకు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది, దీని నెరవేర్పు వెనక ఏముంది, దీని నెరవేర్పు వెనక ఏం జరిగింది, ఇవన్నీ విచారణ చేసి తెలుసుకోవాలి చక్కగానే. అలా తెలుసుకుంటే భవిష్యత్తులో మనం కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతికే ఆయన పిల్లలుగా ఉంటాం. మనం ఆయన పనిని నెరవేర్చే సాధనాలుగా మనం ఉంటాం. ఆయన పిల్లలుగా ఉండే మహాభాగ్యం, మా అదృష్టం మనకు కలుగుతుంది. దాసుడే ఎంత గొప్పగా ఉంటే కుమారులమైన మనం ఆయన పనిలో ఎంత గొప్పగా ఉండాలో ఆలోచన చేయండి. సత్క్రియలు చేయడానికి భూమి మీదగా పంపబడ్డ మనం, మన విధులు, మన బాధ్యతలు, మన కర్తవ్యం, మన కార్యక్రమాలు ఇవన్నీ ఏంటో ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు మన బ్రతుకులో మనకి సెటిల్మెంట్లే సరిపోతున్నాయి. మన జీవితాలు ఏమన్నా చెప్పండి. ఎంతసేపు దేవుని కార్యక్రమాలు అన్నమాట. దేవుడు ఎరిగితే మన బ్రతుకులు అన్నీ మనకి సెటిల్మెంట్లే. మనం సెటిల్మెంట్లు చేసుకుంటా వెళితే ఇంకా మనం ఎప్పుడండి దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించి దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతాం, నమ్మకత్వాన్ని ఎప్పుడు చూపిస్తాం, ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కనబరుస్తాం? ఎప్పుడు అయిపోతుంది సమయం అయిపోతుంది, కాలం అయిపోతుంది, జీవితం కొవ్వొత్తులా కరిగిపోతుంది. 2024 వచ్చిందనుకుని సంబరాలు చేసుకున్నారు. అప్పుడు ఏ నెల ఇది? ఏప్రిల్. ఎండాకాలం వచ్చింది అప్పుడేనే, చూసారా? తర్వాత వర్షాకాలం వచ్చేస్తుంది, తర్వాత శీతాకాలం వచ్చేస్తుంది. 2024 అయిపోయిన తర్వాత 2025 వచ్చేస్తుంది. కొవ్వొత్తులా కరిగిపోతున్నాయి రోజులు. జీవితం కొవ్వొత్తులాగా అయిపోతుంది, కరిగిపోతుంది. ఎప్పుడు? ఇంకా మన గురించి మనమే ఇంకా మన మార్గాలను ఇంకా మనమే స్థిరపరచుకోకుండా ఇంకా మనమే అక్కడొక అడుగు ఏంటి ఎలా చేస్తుంటే మరి పవిత్రమైన దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించి ఏంటి ముందడుగు వేసేది ఎప్పుడు? కార్యం ఎప్పుడు సఫలం అవుద్ది? ఎప్పుడు సఫలం చేస్తాం? ఇంకా కార్య నిర్వహణలో ఉన్న మనం ఎప్పుడు దేవుడిచ్చిన బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తాం? ఏదో అలా వచ్చి 4 మాటలు ఇక్కడ నుంచొని చెబితే అక్కడ కూర్చొని వినేసి వెళ్ళిపోతాం, అంతేనా? ఇంకేమైనా ఉందా? ప్రశ్న వేసుకోవాలి. ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఆలోచన అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇవన్నీ.
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇవన్నీ కూడా మనకు మనంగా ఆలోచించుకుని దేవుని పట్ల ఒక మంచి ఉద్దేశాలు, ఆలోచన మనకు మనం కలిగి ఉండాలి. నాకు నేనుగా కలిగి ఉండాలి. మీకు మీరుగా కలిగి ఉండాలి. అందరం కూడా దేవుని కార్యక్రమాల పట్ల ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు అన్నీ జాగ్రత్తగా ఆలోచన చేస్తూ గుర్తెరుగుతూ ఆయన పనినైతే మనం ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా సంపూర్ణం చేయాలి. అలా సంపూర్ణం అవ్వాలంటే ముందు ఆయన కార్యక్రమాలు ఏంటో అర్థం చేసుకొని అలాంటి మనసు మనకు ఉందో లేదో ముందు మొట్టమొదటిగా ఆలోచన చేసుకోవాలి. అలాంటి విధి విధానాలతో దేవుని పనిలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ మరి ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి వెళ్ళే ముందు